ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో వరుస పాటలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈవిడ. తాజాగా సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది పంజాగుట్ట పిఎస్ లో. ఆమెతో పాటు తన సోదరుడు శివపై సైతం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లాభాల ఎరతో మంగ్లీ సోదరుడు సహా మరికొందరు 10 కోట్లకు పైగా మోసం చేశారనేది వీరిద్దరిపై ఉన్న అభియోగం. సో మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారన్నారు లాయర్ సుబ్బారావు. కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చారని, సో మోసంపై మంగ్లీని ప్రశ్నిస్తే తనపై బెదిరింపులకు దిగారన్నారు లాయర్ సుబ్బారావు. సో నిందితులు దాదాపు 200 కోట్ల స్కామ్కు పాల్పడ్డారని, బ్యాక్ ఎండ్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు లాయర్ సుబ్బారావు. తనను ఆశ్రయించిన బాధితులే సుమారు 10 కోట్ల మోసపోయారంటూ హాట్ కామెంట్ చేశారు. మంగ్లీ సహా సోదరుడు శివ, డైరెక్టర్ వేడు బిఎన్ఎస్ 351, 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఒక్కసారి మంగ్లీ మాట్లాడిన బయట విందాం. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏమంటారు కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు? నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్నీ కూడా నా మీద వేస్తున్నాడు. సో మంగ్లీకి అనుకో నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు లాయర్ సుబ్బారావు. లాయర్ సుబ్బారావు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. కన్నీటి పర్యంతమయ్యారు మంగ్లీ. సో అతనికంటే ముందే మంగ్లీ నార్సంగి పోలీసులకి ఫిర్యాదు చేసిందట. అండ్ నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు మంగ్లీ. ఆ డబ్బుతో తనకేం సంబంధం లేదన్నారు సింగర్ మంగ్లీ. తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుబ్బారావుపై ఆవిడ దుమ్మెత్తిపోశారు. 150 కోట్లు మోసం చేశారంటూ తనపై సుబ్బారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మార్చి 21న సుబ్బారావు పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించాడని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని కూడా ఆమె ఆరోపించారు. తనను కావాలని ఒత్తిడి చేసినట్లు, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తారని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో చెప్పుకొచ్చారు మంగ్లీ. అయితే మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు కూడా చేసినట్టు, తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని, అండ్ ఆ వీడియోలో మంగ్లీ యొక్క తమ్ముడు శివ ఉన్నాడంటూ లాయర్ సుబ్బారావు చెప్పారు. దాన్ని లైవ్లో కడిగేసింది మంగ్లీ. అదేవిధంగా సుబ్బారావు తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆవిడ విజ్ఞప్తి చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో లాయర్ సుబ్బారావు ప్రెస్ మీట్ పెడుతున్నారు. పంజాగుట్ట పిఎస్కి ఆయన తాగి వచ్చారంటూ, నన్ను అవమానించారంటూ లాయర్ సుబ్బారావు చెప్తున్నారు. వాస్తవానికి లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పిఎస్కి వెళ్ళి మంగ్లీపై ఫిర్యాదు చేసే క్రమంలో కాస్త తూలుతూ కనిపించాడు. పోలీసులు వాళ్ళ బుర్ర ఒకసారి యాక్టివేట్ అయింది. ఏంటి లాయర్ సుబ్బారావు తాగొచ్చాడా ఏంటి అని కొంచెం అనుమానం వ్యక్తం చేసి ఆయన అడిగారు, మీరు తాగొచ్చారా అని చెప్పి మాట్లాడితే, లేదు నేను తాగి రాలేదు అని చెప్పాడు. అప్పటికే స్మెల్ పసిగట్టిన పోలీసులు, ఒకసారి మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయండి, దాని తర్వాత ఒకవేళ మీరు తాగారో లేదు కన్ఫర్మ్ చేసుకుందాం, తాగలేదు అంటే లోపలికి వద్దురు కానీ తాగారు అంటే బయటే ఉందరు కానీ అని చెప్పారట ఎవరైతే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ఉన్నాడో. అప్పుడు టెస్ట్ చేస్తే 27 పాయింట్లు వచ్చింది. 27 పాయింట్లు అంటే మినిమం. సో నేను నైట్ తాగాను, ఇప్పుడు తాగలేదు అని చెప్పాడు. వాస్తవానికి మార్నింగ్ కూడా తాగే ఛాన్స్ ఉండొచ్చేమో
అంటే ఒకసారి చేశారా 2 సార్లు చేశారని మనకి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రాథమికంగా వచ్చింది 27 పాయింట్లు మాత్రమే. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అతను నన్ను మంగ్లీ ఇబ్బంది పెట్టిందని, తనను వేధించిందని, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసిందని, బ్యాక్ ఎండ్లో మంగ్లీ, ఫ్రంట్ ఎండ్లో వాళ్ళ తమ్ముడు అండ్ మంగ్లీ టీమ్ అండ్ గ్యాంగ్ ఇంకా వీళ్ళంతా ఉండి 200 కోట్ల రూపాయలు ఎరవేశారంటూ లాయర్ సుబ్బారావు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దాదాపుగా 3-4 రోజులుగా మంగ్లీ వివాదం ముదురుతోంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. అసలు ఈ 200 కోట్లు వసూలు చేసిన దాని వెనక ఎవరున్నారు, ఎవరి డైరెక్షన్లో జరిగింది, ఆ డైవర్షన్ ఎవరు చేశారు, మరి ఆ డబ్బు ఎక్కడుంది, ఎవరికి వెళ్ళింది ఆ డబ్బు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎలిగేషన్స్ చేస్తున్నారు లాయర్ సుబ్బారావు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతే ధీటుగా ఇక్కడ మంగ్లీ కూడా లేదు, నేను ఈ స్కామ్లో ఉన్నానని నన్ను నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే అంటూ ఇటు మంగ్లీ కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. సిద్ధమా అని అడుగుతున్నారు లాయర్ సుబ్బారావుని. మరి సిద్ధమా కాదు, అసలు లాయర్ సుబ్బారావు మళ్ళీ వాళ్ళ విక్టిమ్స్తో వచ్చాడు. గత 3 రోజులుగా సినారీ చూసుకుందాం. అయితే 3 రోజుల క్రితం నోట్ల కట్టల వీడియోలు, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి, ఒకరోజు పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టి, దాని తర్వాత మంగ్లీ కూడా వెళ్ళి పంజాగుట్ట పిఎస్కి వెళ్ళి కేసు పెట్టి, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ ఎపిసోడ్లో లాయర్ సుబ్బారావు విక్టిమ్స్ని ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేసి ఒక్కసారి ఆ బయట వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి అన్నిటికీ అన్ని తెలుసు, అన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళంతా. అన్ని తెలుసు వాళ్ళకి. తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడము, అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, దాన్ని డబ్బులు ఇస్తలేరు. నేను కూడా బాధితుడిని. నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను. నేను 15 లక్షలు ఇచ్చినాను. నేను మాకు అందరు రిలేటివ్స్ ఉన్నారు. నేను మంగ్లీ వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు నాకు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు చెప్పిండు. ఊరు చిన్న పిల్లలు అనే చెప్తారు. చిన్న పిల్లలు కూడా మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మా ఊరికి వచ్చినారు. మంగ్లీ బర్త్డేకి ఫామ్ హౌస్ కి వెళ్ళి బర్త్డే కూడా చేసి సెలబ్రేషన్ వెళ్ళారు. ఆమె మొత్తం ఉన్నారు వాళ్ళు. ఎలా అప్రోచ్ ఎలా మోసపోయారు మీరు? ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము జేఎన్ఐ అని పెట్టి వాళ్ళు అంతా ఒక చూపించినారు. ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. మీరు కూడా మంచి లాభాలు పొందు వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు చెప్పేది ఏంటి, మేము డైరెక్ట్గా అక్కడ డబ్బులు ఇచ్చాం, సింగర్ మంగ్లీకి మేము ట్రాన్స్ఫర్ చేశాము, అండ్ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ టీమ్ వచ్చి డబ్బులు కనెక్ట్ చేసుకుంది. మేము ఎప్పుడైతే డబ్బులు ఇవ్వండి, రీపే చేయండి అని అడిగామో మాపై బెదిరింపులు చేశారన్నది ఇక్కడ ప్రధాన అభియోగం. ఎవరు బెదిరింపులు చేశారు ఏంటన్నది మరి కాసేపట్లో తెలియాల్సి ఉన్న నిజం. ఎందుకంటే ఇద్దరిపైన కేసులు పెట్టుకున్నారు. సో ఇద్దరిపైన ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి. చీటింగ్ కేసులు పడ్డాయి, 420 కేసులు పడ్డాయి, ఇంకా బెదిరించిన కేసులు పడ్డాయి, చంపేస్తామని, అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసామని ఇలాంటివి కేసులు పడ్డాయి. సో ఇప్పుడు కాల్ డేటా తీసే పనిలో పోలీసులు పడ్డారు. అండ్ దట్టు పర్టికులర్గా లాయర్ సుబ్బారావుని లోపలికి రానివ్వలేదంటూ తనను అవమానించారంటూ లాయర్ సుబ్బారావు చాలా ఎమోషనల్ అయ్యాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర చాలా పెద్ద హడావుడి జరిగింది, తీవ్ర గందరగోళం జరిగింది కాసేపు ఒక 10 నిమిషాలు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు తప్పెవరిది? నిజంగా 200 కోట్ల స్కామ్ జరిగిందా? ఆ డబ్బు నోట్ల కట్టలు అయితే లాయర్ సుబ్బారావు రిలీజ్ చేసిన నోట్ల కట్టల వీడియో దాదాపుగా 100 కోట్లు ఉంటాయి. అక్కడ సరదాగా 100 కోట్లు ఉంటాయి. అన్ని 500 రూపాయలు కట్టలే, కొన్ని 100 రూపాయల కట్టలు, కొన్ని 200 రూపాయల కట్టలు, 500 రూపాయల కట్టలు కలుగుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ఓన్లీ 500 నోట్సే డినామినేషన్ ఉంది. అంటే దాదాపుగా సరదాగా 100 కోట్లు వేసుకోవచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఆ డబ్బు ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? ఇద్దరు చేసే ఆరోపణలను బట్టి అక్కడ డబ్బు అయితే తీసుకున్నారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపించి, అధిక వడ్డీ ఆశ చూపించి ఆ డబ్బులు లాక్కోవడం అనేది నిజంగా ముమ్మాటికి నిజం. డబ్బు కనిపిస్తుంది, ఎలిగేషన్స్ కనిపిస్తుంది, క్రైమ్ జరిగింది, క్రైమ్ ఆఫ్ అఫెన్స్ జరిగింది. మరి ఆ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ వెనక ఉన్నది ఎవరు? లాయర్ సుబ్బారావు ఏమో దీని వెనకాల మంగ్లీ ఉంది, బ్యాక్ ఎండ్లో ఈవిడ ప్రమోట్ చేసి వీళ్ళ త్రూగా ఈ మైక్రో ఫైనాన్స్ని ఎక్కువ పెట్టి మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం, తక్కువ మీరు జస్ట్ 10,000 పెట్టుకుని మీకు 15,000 ఇస్తాము 1 మంత్లో 2 మంత్స్లో అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 200 కోట్ల రూపాయలు డబ్బులు లాక్కొని, అయితే పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే
చదువులకు కావచ్చు, లేకపోతే హైయర్ స్టడీస్కి విదేశాలు వెళ్ళటం కావచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, లేకపోతే ఎవరన్నా అంటే వేరే వేరే పనుల కోసం, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం, ఇల్లు కట్టుకోవడానికనో కారు కొనుక్కోవడానికనో కొన్ని డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అలాంటి డబ్బుల్లో ఇప్పుడు 200 కోట్ల రూపాయలు జమ అయినాయి. మరి ఆ స్కామ్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరి డైరెక్షన్లో చేశారు అనేది ఇప్పుడు చాలా కీలకం కాబోతుంది. సో మరి ఆ స్కామ్ ఎవరు చేశారు, అసలు ఎవరు కరెక్ట్ దీంట్లో, సింగర్ మంగ్లీ కరెక్టా లేకపోతే లాయర్ సుబ్బారావు కరెక్టా? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నం చేయండి.